సభ అధ్యక్షత వహిస్తున్న మిత్రులు కోయి కోటేశ్వరరావు గారికి, మరో మిత్రులు ముఖ్య అతిథి శిఖామణి గారికి, ఈ సదస్సు నిర్వహిస్తున్న అడుగు సామాజిక వేదిక వారికి, ఇందులో ఇదే సమయంలో సదస్సులో పాల్గొంటున్న మిత్రులు పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు. నాకు శివసాగర్ గారి గురించి మాట్లాడటానికి ఉన్న ఒక యోగ్యత నేను అనుకుంటాను ఏంటంటే, సాహిత్య విద్యార్థిని కావటం, ఆయనతో పరిచయం ఉండటం, కూడా ఆయనతో దగ్గరగా మెలగటం, అది ముందు దాంతో మొదలు పెట్టాలి. శివసాగర్ 70ల చివరిలోనే పరిచయమైన, వ్యక్తిగతంగా కాదు కవిగా పరిచయం ఆయన. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, శివసాగర్ లేదంటే ఆయనకున్న అనేక ఇతర పేర్లు, రంజిమ్ కావచ్చు, రవి కావచ్చు, ఇటువంటి చాలా పేర్లు ఆయన రాసేవారు. ఆయన కవిత్వాన్ని గుర్తుపడితే ఇది ఆయన రాశాడు అని చెప్పుకుంటే, లేదా ఆయన రాశాడని మనకు తెలిస్తే, దాన్ని చదువుకోవడంలో ఒక ఆనందం కలగటానికి చాలా గొప్ప కవిత్వం కావడంతో పాటు శివసాగర్ ఒక విప్లవ నాయకుడు కావటం కూడా. ఆయన గెరిల్లా విప్లవ గీతాల పుస్తకం మొట్టమొదటిసారి ఆ ఒరిజినల్ ప్రింట్ అది ఆయన నాకు కేకేఆర్ గారు ఇచ్చారు. అది చూసినప్పుడు నిజానికి అది ఒక పెద్ద ట్రెజర్ దొరికినట్టుగా, నిధి దొరికినట్టుగా ఫీల్ అయిపోవటం. ఫలానా చోట సత్యమూర్తి గారు కొంతకాలం ఆయన బయట ఉన్నారు, ఎమర్జెన్సీ తర్వాత బహిరంగ జీవితంలో ఉన్నారు, ఆయన ఇలా వ్యాఖ్యానించారు అలా వ్యాఖ్యానించారు అనే విషయం చెప్పుకోవటం అంటే, ఒక సెలబ్రిటీ అనే మాట అది ప్రాపర్ కాకపోవచ్చు రాజకీయంగా, కానీ ఇది ఒక భిన్నమైన సెలబ్రిటీ అనమాట. ఆయన సాహిత్యకారుడు కావటం అనేది ఒక అనుబంధం, ఆయనతో మనకి లింక్ చేసే విషయం ఆయన సాహిత్యకారుడు కావటం, కవి కావటం. కానీ ఆయన జీవితం, ఆచరణ జీవితం అనేది చాలా కోట్ అండ్ కోట్ చాలా గ్లామరస్, ఎందుకంటే చాలా రెవల్యూషనరీ జీవితం కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవటం, ఆయన ఇట్లా చేశాట అట్లా చేశాట. రామ్నగర్లోనూ విద్యానగర్లోనూ ఆయన నడిచి వెళ్తుంటే అటువైపు శివారెడ్డి గారు ఎదురుపడ్డారట. వెంటనే రోడ్డు క్రాస్ చేసి సత్యమూర్తి గారు శివారెడ్డిని కావలించుకుని ఆసుపత్రి గీతం ఎంత బాగా రాసావయ్యా అని కామెంట్ చేశారట. అని ఇటువంటివన్నీ ఒక చెప్పుకోవడాలు ఉండేవి. కాబట్టి ఆయన మిగతా కవిత్వం పత్రికల్లో పంపిస్తారు, వస్తుంది. కానీ ఆయన కవిత్వం అకస్మాత్తుగా సృజనలోనో ఏదో పత్రికలో బయటపడ్డప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు అది కలిగించిన అనుభూతి వేరు. అంటే ఆయనకు ఒక రకమైన ఆకర్షణ ఉండేది. అప్పుడు చాలా సాహిత్య విద్యార్థులుగా చాలా చిన్నవాళ్ళం, మంచి కవిత్వాన్ని వెతికి చదువుకునే అలవాటు ఉన్నవాళ్ళం. ఆ సమయంలో శివసాగర్ కవిత్వం అనేది ప్రత్యేకమైన కోవకు చెందిన కవిత్వం. దాన్ని ఇందాక మిత్రులు మహాకవి శివసాగర్ అంటారు. మహాకవి కాదు, మహాకవి కూడా అనవచ్చు. అంటే అది కేవలం ఆయన కవిత్వ స్థాయిని చెప్పడానికైతే, లేదా ఆయన స్థాయిని చెప్పడానికైతే చాలా రకాలుగా అభివర్ణించవచ్చు. కానీ ఒక శివసాగర్ చాలు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే శివసాగర్ రంగానికి మనకు ధ్వనించే, మనకు వ్యక్తమయ్యే, మనకు తెలిసే ఏ సాంద్ర కవిత్వం అయితే ఉందో, ఆ సాంద్ర కవిత్వం అది దానంతట అదే ఒక విశేషం లాగా అనిపిస్తుంది. మహాకవి శివసాగర్ నేను ఎప్పుడు కూడా ఆయన్ని చూస్తానని అనుకోలేదు. ఆయన 90లో వెలసం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మొట్టమొదటిసారిగా సర్ఫేస్ అయ్యారు. అప్పటికి ఎమర్జెన్సీ తర్వాత ఆయన రెండు సంవత్సరాలు బహిరంగ జీవితంలో ఉండి మళ్ళీ ఆయన రాజకీయ జీవితంలోకి వెళ్ళిపోయారు. 90లో ఆయన సర్ఫేస్ అయ్యారు. సర్ఫేస్ అయిన సమయంలో నేను అదే సభా ప్రాంగణంలో ప్రేక్షకుడుగా ఉన్నాను. అదొక కలకలం. ఆ కలకలం పక్కన పెట్టి ఆయన అక్కడి నుంచి ఆ రాణా ప్రతాప్ హాల్, అంబర్పేటలో ఉన్న రాణా ప్రతాప్ హాల్లో సత్యమూర్తి గారు వచ్చారట అంటే, ఆయన అక్కడి నుంచి, నేను ఉదయంలో పనిచేస్తాను, ఆయన మా ఉదయం కార్యాలయానికి తీసుకెళ్లారు. ఎట్లాగైనా ఆయనతో మాట్లాడి చివరికి మేము ఆయన మాతో పాటు ఒక వాహనంలో ఉదయం ఆఫీస్లోకి వచ్చారు. అదొక సంచలనం. ఉదయం ఆఫీస్లో ఆ టైంలో ఆయన నక్సలైట్ నాయకుడికి తీసుకొచ్చారేంటి అని
అన్నవాళ్ళు ఉన్నారు, నక్సలైట్ నాయకుడు ఎట్లా ఉంటారో చూద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయన్ని బయట పేపర్లో వచ్చిన ఇంటర్వ్యూ దానికి, అప్పుడు ఉదయం పత్రికలో వచ్చింది. అది నేనే చేశాను. తర్వాత అప్పుడు మేము సాహిత్య పేజీ కూడా ఉండేది, వీక్షణం అని, ఉదయం పత్రికలో. దాంట్లో కూడా సాహిత్య ఇంటర్వ్యూ కూడా చేశాను. అప్పటి నుంచి మొదలు పెడితే దాదాపు ఆయన చనిపోవడానికి ముందు 4-5 సంవత్సరాల ముందు వరకు, అనారోగ్య స్థితికి వెళ్ళేంత వరకు ఏదో రకంగా ఆయనతో ఒక కమ్యూనికేషన్లో, సంబంధంలో ఉంటూ వచ్చినవాడిని. అట్లాగని నాతో ఆయన అన్ని విషయాల్లో ఏకీభవించారని కాదు, నేను చెప్పిన వాళ్ళు అన్నిటి విషయాల్లో ఏకీభవించారని కాదు, కానీ ఒక వాత్సల్యం, ఒక పరస్పర ఆయన నా మీద చూపించేవారు. నేను చెప్పే విషయాల మీద, నా సందేహాల మీద, నా కుతూహలాల మీద ఆయన గౌరవం ఉండేది. అంతేకాకుండా ఆయనను ఏదైనా విమర్శించడానికి, లేదు నాకు పలానా తప్పు అనిపించింది, మీరు ఇట్లా కాకుండా ఇట్లా ఇంకో రకంగా ఉంటే బాగుండేది అని నాకు ఏదైనా అనిపిస్తే అది ఆయనతో చెప్పగలిగే వెసులుబాటు కూడా ఆయన ఇచ్చేవారు. అది ఇప్పుడు అది చెప్తే ఏమవుతుందంటే మా ఇద్దరి మధ్య సంబంధం గురించి మాట్లాడినట్టు. అంటే అది ఒక గొప్ప, నేను ఎప్పుడు ఊహించలేదంటే నేను ఇష్టపడే ఒక గొప్ప కవి, మహాకవి పక్కన కూర్చొని నేను మీటింగ్లో మాట్లాడతాను, లేదా మా ఇంట్లో ఆయనతో పక్కన కూర్చొని భోజనం చేస్తాను, ఆయన ఆతిథ్యం ఇస్తాను, ఆయనతో కలిసి కాఫీ తాగుతాను, ఆయనతో కలిసి రోడ్డు మీద నడుస్తాను, ఆయనతో కలిసి ఒకే ఊరేగింపులో పాల్గొంటాను. ఇటువంటి ఎప్పుడు ఇవన్నీ ప్రతి ఒక్క సంఘటనకి నేను చాలా ఆ విషయం గురించి నేను వెంటనే చాలా గర్వపడేవాడిని. అట్లా ఏ మనిషిని అయితే మనం ముట్టుకుంటే, చూస్తే, అతను మన భుజం మీద చేయి వేస్తే, మనల్ని మన పేరుతో పిలిస్తే మనం తన్మయంగా ఫీల్ అవుతాము. అటువంటి ఒక వ్యక్తిగా శివసాగర్ నాకు పరిచయం. తర్వాత బహిరంగ జీవితంలో ఆయన బహిరంగ జీవితం, రహస్య జీవితం అనే మాటలు కూడా కరెక్ట్ కావు. ఆయన 90 తర్వాత ఏదైతే ఎటువంటి జీవితాన్ని అయితే కొనసాగించారో అది నేను ఆ రాజకీయ చర్చలోకి పెద్దగా వెళ్ళను. ఎందుకంటే ఆయన చివరి దాకా కూడా ఆయన రాజకీయ అన్వేషణలోనే ఉన్నారు. ఆయన రాజకీయాలు విరమించుకోలేదు. ఆయన ఒక సందర్భంలో అన్నట్టుగా మానవాడి భవిష్యత్తుకు సంబంధించిన తపన విప్లవం. మానవాడి భవిష్యత్తును పట్టించుకోవడం అంటే కన్సర్న్ ఉండటం, అది విప్లవం. పేదవాళ్ళం కదా, మా దగ్గర ఏమీ లేకపోయినా కూడా 2 పనులు చేయగలం. 1 కలం బట్టి కవిత్వం రాయటం, 2 ప్రాణాలు ఇచ్చి పోరాటం చేయటం అని ఆయన ఒక సందర్భంలో అన్నాడు. ఆయన తన రాజకీయ జీవితానికి సంబంధించిన నిబద్ధత, రాజకీయ విప్లవాలకు సంబంధించిన నిబద్ధత విషయంలో చివరి దాకా కూడా చాలా కట్టుబాటుతో ఉన్న మనిషి. కానీ ఆయన తనకు రాజకీయ నిర్మాణాలకి ఎక్కడైతే సామరస్యం కుదురుతుందో, లేదా ఒక సమన్వయం కుదురుతుందో అటువంటి వేదికల కోసం ఆయన అన్వేషిస్తూ వెళ్ళాడు. చాలా ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలు చేయటం అంతా వైఫల్యం అని నేను అన్నాను. ఆయన అన్వేషణ ఒకదాని తర్వాత ఒకటి అన్వేషించుకుంటూ వెళ్ళారు. ఆయన మొత్తంగా ఏదైతే 1990 దాకా ఎటువంటి జీవితంలో ఉన్నారో తర్వాత కూడా అటువంటి జీవితంలోనే ఉన్నారు. దాంట్లో ఆయన ఆశ్రయించిన, లేదా ఆయన ఆదరించిన, ఆయన చేరిన, ఆయన పార్టిసిపేట్ చేసిన రాజకీయాల పట్ల, పార్టీల పట్ల మనకి వేరు వేరు అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ యాజ్ అన్ ఇంటలెక్చువల్, యాజ్ ఎ పొలిటికల్ పర్సన్, ఆయన దేనికి కమిట్ కావాలో అంతరాత్మ కమిట్ కావడం కదా, ఆ విషయంలో నేను అనుకోవటం ఆయన నిజాయితీగా ఉన్నారు. నేను ఆ రాజకీయ చర్చలు జోలికి వెళ్లకుండానే ఇవన్నీ సత్యమూర్తికి సంబంధించిన విషయాలు. ముట్టుకోవాలనిపించడం కూడా శివసాగర్ని కాదు. శివసాగర్ ఒక అమూర్తమైన వ్యక్తి. శివసాగర్ అనే భావనాత్మకమైన వ్యక్తి, భౌతిక వ్యక్తి సత్యమూర్తి. కాబట్టి ముట్టుకోవాలనుకోవడం, కావలించుకోవాలనుకోవడం, ఆయనతో కలిపి గడపాలనుకోవటం అవన్నీ కూడా సత్యమూర్తికి సంబంధించిన విషయాలు. ఇప్పుడు శివసాగర్ గురించి మాట్లాడేటప్పుడు శివసాగర్ రెండింటిని వేరు చేయటం ఎక్కడ చదివాను నేను ఒక వ్యాసంలో. కొంతమంది ఏం చేస్తారంటే సత్యమూర్తి, శివసాగర్ 2 వేరు చేసి సత్యమూర్తి కంటే శివసాగర్ గొప్పనా, శివసాగర్ కంటే సత్యమూర్తి గొప్పనా
అని చర్చ చేయడం ద్వారా ఒక వివాదాన్ని సృష్టించడం కానీ ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేయడం కానీ ప్రయత్నిస్తాను. నేను అట్లా చేయట్లేదు. కానీ శివసాగర్ గురించి అంటే ఆయన రాసిన కవిత్వం గురించి, ఆయన సాహిత్యం గురించి మనం ప్రధానంగా వివేచన చేయదలుచుకోవాలి. రాజకీయ జీవితం గురించిన అంచనా అనేది తప్పనిసరిగా చేయాలి. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పొలిటికల్ లైఫ్స్ మన దేశంలో. అండ్ ఓకే, దానికి సంబంధించిన సమస్యలు, దానికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. అది దానికి వేరే మనం మాట్లాడవచ్చు. శివసాగర్ గురించి మాట్లాడేటప్పుడు శివసాగర్ని సాహిత్యంలో ఆయన స్థానం ఏంటి అని చెప్పేటప్పుడు మనం వ్యక్తుల్ని, కవుల్ని అర్థం చేసుకునేటప్పుడు, సాహిత్య వ్యక్తుల్ని అర్థం చేసుకునేటప్పుడు వాళ్ళు సమకాలంలోనే, వాళ్ళు రాస్తున్న సమయంలోనే కొన్ని రకాల మూసలు తయారవుతూ ఉంటాయి. శివసాగరు ఎట్లా అంటే సాహిత్య రంగంలో కూడా ఒకసారిగా సర్ఫేస్ అయిన వ్యక్తి. నిజానికి ఆయన 1931లో జన్మించారు, 32. కానీ 1968 లేట్ 60s దాకా కూడా ఆయన మనం ఇవాళ చెప్పుకుంటున్న రచనలు ఏవి చేయలేదు. అంతకుముందు కూడా ఆయన రచన 15వ ఏట నుంచి మొదలు పెట్టారు. కానీ ఇవాళ మనం శివసాగర్ కోర్ రచనలుగా చెప్తున్నవన్నీ కూడా మనకు లేట్ 60sలో వచ్చినాయి. అంటే ఆయనకి అప్పటికి సుమారు 35 ఏళ్ళు దాటిన తర్వాత ఎంటర్ కావటం ఆయన ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తీకరణలతో, ఆశ్చర్యకరమైన శైలితో రంగం మీదకి వచ్చారు. రావటమే ఆయన అప్పటి వరకు ఉన్న సాహిత్య ధోరణిని, ప్రవాహాన్ని అధిగమించి వెళ్ళిపోయి, ఎంత అధిగమించాడంటే అంటే అందరూ శ్రీశ్రీ లాంటి వాడు శివసాగర్ పాట పాడాడు అనే అర్థంలో చెప్తారేమో నాకు తెలియదు. నేను అనుకోవడం అయితే శ్రీశ్రీ ఖమ్మం రైల్వే స్టేషన్ లో పాట పాడుకుంటూ తిరగటం అనేది ఆయన అసంకల్పితంగా కొత్త శక్తి, అంటే తను తాను వెనకకి జరుపుకొని ముందుకు వస్తున్నటువంటి శక్తులకి స్వాగతం చెప్పాడు. అసంకల్పితంగా చేశాడా తెలియదు. దానికి శ్రీశ్రీ తన వారసులను వెతుక్కునే ప్రయత్నం చాలా ఎన్నో రోజుల నుంచి చేశాడు. ఇప్పుడు ఆరుద్ర అన్నాడు, ఒకప్పుడు ఎవరో ఆయన వెతుక్కునే ప్రయత్నం ఆయన చేశాడు. గజ్జల మల్లారెడ్డిని అన్నాడు. కానీ ఆయనకి నిజానికి ఆయన అసంకల్పితంగా జరిగింది ఏంటంటే ఖమ్మం రైల్వే స్టేషన్లో జరిగింది ఒక చారిత్రక ప్రకటన. అప్పటిదాకా స్టీరింగ్ సారథ్య స్థానంలో ఉన్న వ్యక్తి తాను వెనక్కి తప్పుకొని కొత్త శక్తికి, కొత్త గొంతుకకి వేదిక ఇచ్చాడు. ఆ వ్యక్తి, ఆ గొంతు శివసాగర్. ఆ శివసాగర్ గొంతు ఎక్కడి నుంచి ఉందో ఆ గొంతుకున్న ప్రత్యేకత ఏంటి, ఎందువల్ల అది మనల్ని ముగ్ధుల్ని చేసింది ఆ రోజున అంటే అది చాలా తీవ్ర ధ్వనితో ఉంది. ఆ తీవ్ర ధ్వని అనేది దిక్కులు పిక్కటిల్లు లాంటి తీవ్ర ధ్వని కాదు. వారే చేయాలి. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేయండి సార్. ఓకే, ఇక్కడ వైఫై ప్రాబ్లం వచ్చింది, డేటా మీదకి వచ్చాను అందువల్ల. దాంట్లో శివసాగర్ ఆయన అభివ్యక్తి గాఢత, ఆయన స్వరంలో ఉండే తీవ్రత రెండూ కలిసి ఒకేసారి ఆశ్చర్యపరిచాయి. విప్లవ కవిత్వం మీద ఒక పక్కన అక్కడ సమాజంలో ఒక నరేటివ్ మొదలైంది. ఈ కవిత్వంలో కొట్టు, నరుకు, చంపు తప్ప కవిత్వమే ఉంది అనేటువంటి ఒక నెరేటివ్ మొదలైన సమయంలో నిరాకరించడానికి వీలులేని, వినకుండా ఉండలేని, అంగీకరించకుండా ఉండలేని కవిత్వ లక్షణాలతో శివసాగర్ రంగ ప్రవేశం చేశారు. అంతేకాకుండా కవిత్వం అప్పటి వరకు మనకు వచన కవిత్వ, అభ్యుదయ కవిత్వం తర్వాత కొనసాగుతూ వచ్చిన వచన కవిత్వ ధోరణుల్ని వెక్కిరిస్తూ దాన్ని దాటుకుంటూ వచ్చిన దిగంబర కవిత్వం, ఆ దిగంబర కవిత్వం తర్వాత తిరగబడి కవులు, ఆ కవులు, ఈ కవులు, రకరకాల విప్లవ బృందాలు కవిత్వం రాస్తున్న సమయంలో వచన కవిత్వమే ఒక లీడ్ లో ఉన్న సమయంలో వచన కవిత్వం కాదు, మరొక రకం కవిత్వం అనేది వాళ్ళకి అవసరం అని శివసాగర్ రచనలు ఒక సూచన చేశాయి.
ఆ సూచనని అంటే మాండలికల్లో రాయటం, ప్రజల భాషలో రాయటం, కొంచెం భిన్నంగా రాయాలని ప్రయత్నం శ్రీశ్రీ కూడా చేశాడు. ఎట్కావాల కవిత్వం కూడా శ్రీశ్రీ తన ధోరణికి భిన్నంగా రాశాడు. అంతేకాదు కానీ ఇది మార్గం అని అంగీకరించక తప్పని ఒక ఒక కోవరి ఒక జానర్ని శివసాగర్ తీసుకొచ్చారు. తీసుకురాగానే అప్పుడు దాని తర్వాత నుంచి సమస్య అంతా మనం చర్చ ఏం చేసామంటే, మేము చదువుకున్న రోజుల్లో శివసాగర్ గురించి చెప్పాలంటే ఆయన విప్లవ కాల్పనికుడు, ఆయనలో కాల్పనికత ఎక్కువ ఉంది, ఆయన కాల్పనిక విప్లవకారుడు. ఇటువంటి ఒక కొన్ని రకాల అట్రిబ్యూషన్స్ తోటి చర్చించడం మొదలైంది. నిజానికి ఆయనలో ఉండే గాఢమైన భావుకత, ఆ భావుకత కాల్పనికత అయితే అది కాల్పనికతను మనం వ్యతిరేకించాల్సిన అవసరమే లేదు. అట్లాగే సమసమాజం అనేది కూడా ఒక స్వప్నం అని చెప్తాం. సమసమాజం కూడా మానవాళికి అంటున్న ఒక స్వప్నం. ఆ స్వప్నాన్ని సాధ్యం చేసుకోవడానికి ప్రయత్నాలు జరిగేటప్పుడు ఆ స్వప్నంతో ఆ స్వాప్నికులకు ఉండే సంబంధం ఒక ఉద్వేగపూరితమైన సంబంధం కాదు, కాల్పనికమైన సంబంధం. అట్లాగే ఆయన శివసాగర్కి ఎందువల్ల ఆ కాల్పనికత అనిపించేంత భావుకత ఉన్నది, ఎందువల్ల శివసాగర్ అటువంటి రచనలు చేశారు? శివసాగర్ అజ్ఞాతవాసంలో ఉన్నారు కాబట్టి ఆయన అడవికి సంబంధించి చెట్లు, చేమలు, పువ్వులు అన్ని రాస్తున్నారు అని చెప్పుకోవడం ఒక పద్ధతి. ఆయన ప్రజల మధ్యలో ఉన్నారు కానీ ప్రజలను అడిగి తెలుసుకొని కొన్ని రాశారు అని అనుకోవడం ఒక పద్ధతి. అవేవి కాకుండా కూడా అవి మామూలుగా శ్రీశ్రీ అది జువాలజీ చదివాడు కాబట్టి యముని వంశం గురించి, జాగిలాల గురించి రాశాడు అన్నట్టుగా ఉంటుంది. అంటే మన అట్లా యాంత్రికంగా అన్వయిస్తే కష్టం. నిజానికి మనందరం కూడా ఇంతవరకు అనుకుంటూ ఉన్నది ఏంటంటే, కవిత్వ ప్రయోజనాన్ని, విప్లవ కవిత్వం గేయ రూపంలో ఉండాలి, పాటకు మళ్ళాలి అనే సూచన మనకు శివసాగర్ ద్వారానే వచ్చింది. విప్లవ కవిత్వం పాటలోకి మళ్ళటానికి ఈయన స్టీర్ చేసిన వ్యక్తి శివసాగర్. నిజానికి అది శివసాగర్ ఘనతల్లో, అనేక ఘనతల్లో అది కూడా ఒక ఘనతగా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ అది నిజానికి అంత వాస్తవం కాదు. శివసాగరు రాసిన అనేక కవితల్ని, అనేక గేయాల్ని మనం పాడగా విన్నాం. శివసాగర్ పాడగా కూడా విన్నాం చాలా. అట్లాగే కొంతమంది శివసాగర్ ప్రసాద్ పాడేవాడు, సంజ పాడుతుంది, అట్లాగే ఎన్కే రామారావు చాలా గొప్పగా పాడేవాడు. ఏటికి ఎదురు వండమరా అనేది ఎన్కే రామారావు పాడితే వినాలి. కానీ జననాట్య మండలి వేదికల మీద ఏదో ఒకటో రెండో పాట తప్ప మిగతా ఆయన గేయాలు పాడేవాళ్ళు కాదు. దానికి అద్దరు ఏం చెప్పారంటే, ఆయన పాడటానికి వీలుగా ఉండవని. ఆయన గేయ ఫణితే తప్ప జానపద గీతం కాదు. అది చాలా అంటే ఎక్సెప్ట్ నరుడో భాస్కరుడు అనే పాట, నిజానికి దాంట్లో కూడా అది జానపద స్వరం కంటే కూడా అది అడాప్ట్ చేసుకున్న, చదువుకున్న ఒక భావుకుడి స్వరం ఎక్కువ వినిపిస్తుంది అనేది, అందులో మేము పాడలేకపోతున్నాం అనేది, ఎక్కువగా పాడటం చాలా కష్టం అని, దాన్ని ప్రత్యేకంగా సాధన చేయాల్సి ఉంటుందని గద్దర్ ఒక సందర్భంలో అన్నారు. కానీ ఎందుకు సత్యమూర్తి శివసాగర్ గారికి ఆ ధోరణి వచ్చింది? దీనికి కొంచెం మనం వెనక్కి వెళ్తే అభ్యుదయ సాహిత్యంలో దాని మూలాలు ఉంటాయి. శివసాగర్ ఏం చెప్పారంటే, నేను శ్రీశ్రీని, అభ్యుదయ పంచికల్ని చదువుకుంటూ పెరిగాను అన్నాడు. అంతేగా చిన్నప్పుడు భావకవిత్వం కూడా బాగా చదివారు. అభ్యుదయ కవిత్వం అనేది ముందు అసలు మామూలుగా సమసమాజ ఆకాంక్ష గురించి రాసిన కవితలు ఉండటంతో పాటు, తర్వాత కాలంలో అటువంటి పోరాటానికి, ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి ఒక పోరాటం అనేది భౌతికంగా జరగటం మొదలైన తర్వాత తెలంగాణ ప్రాంతంలో పోరాటం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రేరణతో రాసేవారు మనకు ఇతర ప్రాంతాల నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి రాసే అభ్యుదయ రచయితలు ఉన్నారు. అభ్యుదయ రచయితలు కానీ, జాతీయోద్యమంలో పాల్గొన్న రచయితలు కానీ, ఆ ప్రాంతంలో ఉన్న రచయితలు ఎక్కువగా గేయ ఫణితిలో రాసేవారు తప్ప జానపద గేయాల్ని ఉద్యమానికి అడాప్ట్ చేసుకున్న సందర్భాలు తక్కువ. ఈవెన్ గరిమెడ సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా భజన గీతాలని, శిష్టవర్గంలో ఉండే పాటలని స్వాతంత్రోద్యమం, జాతీయోద్యమానికి అనువుగా మార్చారు.
కానీ యాక్చువల్ తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఇక్కడి స్థానికంగా ఉన్న యాదగిరి లాంటి కవులు వాళ్ళు ఇక్కడున్న ప్రజాగీతాలని ఉద్యమానికి అనువర్తింపజేస్తూ ప్రచారం చేశారు. అటువంటి వాటి పరిచయం అభ్యుదయ కవులుగా ఉన్న వారికి లేదు. అందువలనే మన 1970 తర్వాత విప్లవ సాంస్కృతిక శిబిరంలో ఇచ్చిన పాటల మార్గం అనేది అది పూర్తిగా స్థానికమైన తెలంగాణ వాతావరణం నుంచి వచ్చింది. మరి ఎందుకు ఈ రెండింటికి మధ్యలో శివసాగర్ ఏం చేశారంటే, శివసాగర్ తెలంగాణ ప్రాంతంలో నుంచి కవిత్వం రాశాడు. ఆయన రాజకీయ ఆచరణ తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది. ఆయన పాట రాయాలనుకున్న ప్రయత్నం చేసింది తెలంగాణలోని గేయాలను విన్నప్పుడు. ఆయన తీసుకున్న అంశం అనేది, పాట కోసం తీసుకున్న అంశం అనేది శ్రీకాకుళం విప్లవోద్యానికి సంబంధించిన అంశమైనా ఇక్కడే అంశమైనా కూడా ఆయన పాటలు రాయడానికి ప్రేరేపించింది తెలంగాణకు సంబంధించిన వాతావరణం, తెలంగాణకు సంబంధించినటువంటి పూర్తి స్థానికమైన పాటల రీతి. కానీ ఆయన సామాజికీకరణ, ఆయన పెంపకం, ఆయన సాహిత్య అభిరుచి సంస్కారం ఎట్లా పెరిగిందంటే, ఆయన అభ్యుదయ గురిజాడ దగ్గర నుంచి, అభ్యుదయ సాహిత్యోద్యమం దగ్గర నుంచి, తర్వాత కమ్యూనిస్ట్ రాజకీయాల దగ్గర నుంచి వచ్చినటువంటి సంస్కారం కాబట్టి ఆయన శిష్ట మార్గంలోనే, అంటే మధ్యతరగతి రెండింటికి, అందువల్ల రెండింటికి కొన్ని పాటలు, నరుడో భాస్కరుడో లాంటి పాటలు, చెల్లి చంద్రమ లాంటి పాటలు ఎక్కువగా ప్రజా గేయ పండితికి అనిపిస్తుంది. కానీ తర్వాత పాడుకునే చాలా పాటలు, పోల్గాగాని భవించిన పాట దగ్గర నుంచి ఏటికి ఎదురువాడు లాంటి పాటలన్నీ కూడా ఎక్కువగా గేయాలు, పూర్తి పాటలు కావు. కొంతమంది మాత్రం కొద్దిగా ఆయన గద్దరిదని క్లాసికల్ టచ్ ఉంటుంది అంటాడు. అది అన్న క్లాసికల్ టచ్ అని కానీ లలిత గీతాలు అంటే, ఆ లలిత గీత ధోరణి అనేది ఉండటం వల్ల అది మొత్తం శివసాగర్ చాలా కాన్షియస్ గా ఉన్నాడు తన సాహిత్య జీవితం గురించి, సాహిత్య వ్యాసంగం గురించి. ఆయన ఎప్పుడు ఒకే రకమైన కోవలో, ఒకే జానర్లో రాయలేదు. ఆయన రాసిన కవిత్వంలో పాటలు పాడదగ్గర కొన్ని ఉన్నాయి, అట్లాగే మాత్రా ఛందస్సులో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అట్లా వచన కవిత్వం, పూర్తి వచన కవిత్వం చెప్పే కవిత్వం. అట్లాగే ఈ 3 లక్షణాలు మనకు శ్రీశ్రీలో కనిపిస్తాయి. ఈ 3 కాకుండా ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి పూర్తిగా విప్లవ గీతం అనేది, విప్లవ పాట అనేదాన్ని, దానికి సంబంధించిన ఒక చిన్న డైరెక్షన్ ఇస్తూ 1-2 పాటలు ఆయన రాశారు. మిగతా పాటలు నిజానికి చాలా గొప్ప, నిజానికి ఏటికి ఎదురు వాళ్ళ చాలా లోతైన పాట, అంత నర్మగర్భమైన, అంత సంకేతాత్మకమైన పాటలు ప్రజా సాహిత్యం అనేది చెప్పేదాంట్లో అంత అనువైనవి కాకపోవచ్చు. ఆయన రాసిన గేయాలన్నీ కూడా శిష్టులు ఎక్కువగా ఆనందించాయి. శిష్యులు నెగిటివ్గా అనట్లేదండి, మధ్యతరగతి సాహిత్యాభిమానులు, తర్వాత వీరు ఎక్కువగా ఆనందించగలిగే అది అంత సాంద్రత కూడా ఆ కోవలకు సంబంధించిందని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఒకేసారి ఆయన భావ కవిత్వాన్ని, తిలక్ లాంటి కవితా ధోరణిని, శ్రీశ్రీ లాంటి ఒక లయబద్ధమైన ఆవేశాన్ని అన్నిటినీ మేళవిస్తూ తనదైన ఒక సొంత ఎలిమెంట్ ఎక్కడి నుంచి ఆయన పెట్టాడంటే ఆయన ఆచరణ నుంచి పెట్టాడు. ఆచరణ నుంచి వచ్చింది. ఆయన ఆచరణ ఆయన గొంతులో ఆయన స్వరానికి ఒక సాధికారత ఇచ్చింది. ఆయన పాటకి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ఇచ్చింది. ఆ ప్రత్యేకమైన ఫ్లేవర్ ఆయన ఇవ్వటమే కాదు, చదివే వాళ్ళు కూడా ఆయన ఆ ఫ్లేవర్ని చదవటం మొదలుపెట్టారు. ఇది రంజిం రాశారు, ఇది సత్యమూర్తి గారు, ఇది శివసాగర్ రాశారు, ఇది ఫలానా విప్లవకారుడు రాశాడు అనేది తెలియని వాళ్ళకు కూడా అది ఒక రకమైన స్ఫురణ ఇస్తుంది, తెలిసిన వారికి అంతకు మించిన స్ఫురణ ఇస్తుంది. కాబట్టి 68 నుంచి 74-75 మధ్యలో తెలుగు సాహిత్యం మీద, ప్రగతిశీల తెలుగు సాహిత్యం మీద, విప్లవ సాహిత్యం మీద శివసాగర్ వేసిన ప్రభావం చాలా కీలకమైంది. ఆ కీలకమైన ప్రభావాన్ని చెప్పడంలో అది ఆయన పాట మార్గానికి మళ్లించారు అని స్థూలంగా చెప్పొచ్చు. కానీ ఆయన కోవ పాటలు కాకుండా వేరే కోవ పాటలు మనకు విప్లవ ప్రజా సాంస్కృతిక రంగంలో, తర్వాత తెలంగాణ ఉద్యమంలో కానీ అవి వేరే రకమైన పాటలు వచ్చాయి. ఈయన ఇది విప్లవ సాంద్ర గేయ పనితిలో
ఈయన పాటలు రాశారు. అవి మధ్యతరగతి సాహిత్య అభిమానులకు విపరీతంగా నచ్చాయి. అంతే అంతే అంటే మిగతా సెక్షన్ నచ్చలేదు కదా, ఎక్కువగా నచ్చలేదు. శివసాగర్ మాకు ఎందుకు ఇష్టం అంటే, శివసాగర్ ఆయన 10 వసంతాలు అనే వచన కవిత్వం ఎంత ఇష్టమో, ఆయన ఏ విద్రోహం నీ నుదుట జకార్తా జకార్తా అని లిఖించింది అని ఎక్కడో చిరిలో జరిగిన కుట్ర గురించి ఆయన పోయం రాస్తే ఇంతగా స్పందించారు. అదే సేమ్ సెక్షన్స్. తోటారామని కూడా కాటా తగిలిందని అనే పాట, అది దాని ఆరిజిన్ అంతా కూడా గిరిజన అటవీ నేపథ్యం నుంచి, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చింది. కానీ దాంట్లో ఉన్న దట్టించిన దాని వ్యక్తీకరణ, ఆ కవిత నిర్మాణం అనేది అది ఆధునిక కవిత్వ నిర్మాణం అది. కాబట్టి శివసాగర్ చాలా ఆధునికుడైన కవి. ఇందాక శ్రీకామణి గారు అంతర్జాతీయ ఎక్స్పోజర్ గురించి చెప్తున్నారు. మిగతా వాళ్ళకి శ్రీశ్రీని వదిలిపెట్టండి, మిగతా గురిజాడ కానీ వాళ్ళకి కానీ అంతర్జాతీయమైన ఎక్స్పోజర్ అనేది వాళ్ళ ప్రయత్నం వల్ల కానీ, వాళ్ళకి అందుబాటులో వనరులు ఉండటం వల్ల కానీ వచ్చి ఉండవచ్చు, కొంత ప్రత్యేకమైన ప్రయత్నం చేసి ఉండవచ్చు. శివసాగర్కి ఆయన రాజకీయాల్లో భాగం అది. ఆయన రాజకీయాల నిమిత్తము లేని, ఆయన రాజకీయ విశ్వాసాలతో నిమిత్తం లేని ఒక్క అంతర్జాతీయ కవిత కూడా ఆయన రాయలేదు. యువలా శాంటియో కానీ, లెనిన్ కానీ, ఓల్గా కానీ, రుచి సంగీతం కానివ్వండి, తర్వాత సద్దాం ప్రేమలేఖ కానివ్వండి, తర్వాత ప్రపంచీకరణ మీద, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు ఆయన దళిత బహుజన వేదికలలోకి తన ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత కూడా ఆయన సామ్రాజ్యవాదం మీద కవిత్వం రాయకుండా ఆపలేదు. మీరు ఎంతమంది ఇతర దళిత బహుజన కవులు ఆ పని చేశారో మనం లెక్కిస్తే చాలా తక్కువ మంది తెలుస్తారు. కానీ ఆయన 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 మొదటి నుంచి ఉన్న రాజకీయ విశ్వాసాలని కొనసాగించడం అనేది ఆయన 90 తర్వాత కూడా చేస్తూనే ఉన్నారు. ఆయన స్పష్టంగా ఒక మాట చెప్పారు, నన్ను దళిత విప్లవ కవి అంటున్నారు, కాదు నేను విప్లవ దళిత కవిని కూడా అన్నాడు. ఆయన దళిత విప్లవ కవా, విప్లవ దళిత కవా? ఆ చర్చ మనం చాలా కాలం చేస్తూ ఉండాల్సి రావచ్చు. కానీ మీరు శివసాగర్, మిగతావన్నీ పక్కన పెట్టారు, శివసాగర్ అక్షరాలు మాత్రమే అంచనా వేస్తూ పోతే ఆయన నేను ఎట్లా చెప్పినా కూడా దానికి ఒక అన్వయం చాలా కష్టం అవుతుంది. ఆయన మార్క్సిస్ట్ మార్గాన్ని వదలదలుచుకోలేదు అనే దాని మీద స్ట్రెస్ చేసి చెప్పాలా, లేదంటే ఆయన మార్క్సిస్ట్ మార్గానికి ఆయన కొత్త చేర్పులు జోడింపులు చేయాలనే విషయం ఇన్సిస్ట్ చేశారా, లేదంటే ఇందాక నీల్ సలాం చెప్పారు శ్రీకామణి గారు, ఆయన నీల్ మార్గంలోకి వెళ్ళారా? ఈ చర్చ మళ్ళీ సత్యమూర్తి గారు రాజకీయ చర్చ అవుతుంది కాబట్టి నేను ఆ చర్చలోకి వెళ్ళాను. కానీ ఆయన అంతర్జాతీయ, ఆయన రాజకీయంగా కరెక్ట్, ఆయన రాజకీయ దృష్టి ఎట్లా ఉంటుందంటే, ఆయన నల్లనల్లని సూర్యుడు అనే పాట ఉంది కదా, నల్లనల్లని సూర్యుడు అనే పాట ఆయన దళిత సౌందర్య శాస్త్రానికి నమూనా కింద రాశానని ఆయనే చెప్తారు. దాంట్లో మెన్షన్ చేసిన పేర్లు చూడండి. ఆయనలో దళిత ఉద్యమం, బాధితులైన బాధితులైన విక్టిమ్స్ అయిన దళితులు ఉన్నారు, విప్లవోద్యమంలో పాల్గొన్న దళితులు ఉన్నారు, విప్లవోద్యమంలో చనిపోయిన కార్యకర్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆయనకి ఆయన చెప్పిన ఆయన అన్వేషణ అనేది చాలా సంక్లిష్టమైన, మనకు చాలా సంక్లిష్టంగా అనిపించే అన్వేషణ. ఒక విషయం అంగీకరించవలసిన విషయం అంటే సత్యమూర్తి గారు కమ్యూనిస్టులు చెందుతాడా, దళిత బహుజనులు చెందుతాడా అనేటువంటి ఒక బైనరీ ప్రశ్న, ద్వంద్వాత్మకమైన ప్రశ్నను తీసుకొచ్చి దాని నుంచి ఒక రకమైన పాలిమిక్స్ క్రియేట్ చేయడం అనేది అది ఎవరు చేసినా తప్పు. కానీ అంగీకరించవలసిన విషయం ఏంటంటే, విప్లవ రాజకీయ వేదికల నుంచి ఆయనంతటా ఆయన కొన్ని కారణాల వల్ల దాని నుంచి ఆయన దూరం అయ్యారు.
తర్వాత కూడా ఆయన రాజకీయ వేదికలు దూరం అయ్యాడు, కానీ అటువంటి రాజకీయ వేదికలను నిర్మించుకునే ప్రయత్నం చేయకుండా ఉండలేదు. అట్ ద సేమ్ టైం దళిత బహుజన ఉద్యమాలు ముందుకు తీసుకొస్తున్న అంశాలని తన రాజకీయ ఆచరణలో చేపట్టి ఆల్రెడీ ఉన్న వేదికల్లో భాగస్వామి కావటం లేదా కొత్త వేదికలు నిర్మాణం చేయటం అనే పనిలో కూడా ఆయన చేస్తూ వచ్చారు. ఆయన చాలా వాటిలో ఆయనకి సంతృప్తి కలిగి ఉండకపోవచ్చు, ఎక్కువ కాలం ఎక్కువ వాటిలో కొనసాగించి ఉండకపోవచ్చు. కానీ ఒక మాట చెప్పవలసింది ఏంటంటే, ఆ దళిత బహుజన ఉద్యమాలకు సంబంధించిన శిబిరాలు కూడా అనేక శిబిరాలు, అన్ని శిబిరాలు అని చెప్పను, అనేక శిబిరాలు ఆయనను ఆయన వెనుక ఉన్న ప్రతిష్టని, ఆయన వెనుక ఉన్న అనుభవాన్ని, వాటన్నిటిని స్వీకరించడానికి సిద్ధంగా లేవు. వాళ్ళు దళిత లోకవిత్త శిబిరంలో కూడా ఒక సెక్షన్ కి శివసాగర్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయడం, కవిగా కూడా యాక్సెప్ట్ చేయడానికి అభ్యంతరం ఉండొచ్చు. అదే సమయంలో దళిత బహుజన సాహిత్య శిబిరంలో కూడా శివసాగర్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయడానికి సంసిద్ధత లేని సెక్షన్స్ ఉన్నాయి. ఇది ఈ సమస్యాత్మకత, ఈ ప్రాబ్లమాటిక్ పరిస్థితి అనేది ఆయన చివరి 1990 నుంచి 2012 దాకా, ఆ చివరి రెండు దశాబ్దాల కొన్ని సంవత్సరాలు, ఆ దశలో ఆయన సంక్లిష్టమైన ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం మొత్తం మన సమాజానికి సంబంధించిన ప్రయాణం కూడా కావచ్చు. మన సమాజంలోనే అనేక ప్రగతిశీల శిబిరాల్లో అనేక మార్పులు చేర్పులు వచ్చి ఉండవచ్చు. కానీ నేను చెప్పేది ఆయన పొలిటికల్లీ, ఆయన ఏది పొలిటికల్లీ కరెక్ట్ అనుకున్నాడంటే, ఆయన ఒక సందర్భంలో చెప్పాడు, చారిత్రక అవగాహనకి మార్క్సిజం, కుల నిర్మూలన సమస్యకి అంబేద్కర్ వాదం, తర్వాత సాంస్కృతిక విప్లవానికి బౌద్ధం, ఈ మూడు చాలా ముఖ్యమైనవి, మనం అలవరుచుకోవాల్సింది. ఆయన ఒక మార్క్సిస్టుతో పోరాడాడు. అంబేద్కర్ సూర్యుడు అనే శీర్షికతో మా పత్రిక ఆంధ్రజ్యోతిలోనే ధారావాహికంగా మేము వేసాం. ఒక మార్క్సిస్ట్గా ఉన్న ఒక తార్కికురాలతోటి, ఒక పండితురాలతోటి ఆయన వాదన వేసుకొని దాని జవాబు చెప్పాడు. అంబేద్కర్ ఏ విధంగా రిలవెంట్, ఏ విధంగా రిలవెంట్ అని చెప్పింది ఒక తన జీవితంలో అధిక భాగం తీవ్రమైన మార్క్సిస్ట్ కార్యాచరణలో ఉన్న వ్యక్తి అంబేద్కర్ని డిఫెండ్ చేస్తూ చేశాడు. ఆయన తన ప్రయత్నాలన్నీ చేశారు. బహుశా నేను అనుకోవటం, ఆయన ప్రయత్నాలకు సంబంధించిన ప్రాసంగికత భవిష్యత్తులో రావచ్చు. వచ్చినప్పుడు శివసాగర్ని గుర్తించడంలో ఒక కొత్త తెలివిడి కూడా సమాజానికి వచ్చే అవకాశం. ఆయన నిజానికి దేనికోసం అన్వేషించాడు, ఎటువంటి మేళవింపు కోసం అన్వేషించాడు అనేది మనకు అర్థం. దాని విషయం అయితే ఇంత నిజానికి అక్కడ విప్లవోద్యమంలో రెండు పందాల మధ్య పోరాటమా, నాయకత్వ పోరాటమా, వీళ్ళ మీద చేసిన విమర్శ, వాళ్ళ మీద చేసిన ప్రతి విమర్శ, ఇవన్నీ పక్కన పడి, కానీ అక్కడ ఉన్నది మాత్రం ఒక పరిమితమైన సైద్ధాంతిక పోరాటం. కానీ బయటికి వచ్చిన తర్వాత, బయటికి అంటే బహిరంగ రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన అనేక రకాల శక్తులతో కలుస్తూ విడిపోతూ ఒక రకమైన ఎక్కువ జటిలమైన వాతావరణంలో ఉన్నాడు. ఈ వాతావరణంలో కూడా ఆయన విప్లవ జీవితంలో ఉన్నప్పుడు ఎటువంటి గాఢమైన సాంద్రతతో, గాఢతతో కవిత్వం రాశారో తర్వాత కూడా అట్లాగే రాశారు. ఆ కొనసాగింపు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నిజానికి టు బి ఫ్రాంక్గా మాట్లాడొస్తే దళిత బహుజన వాదం అనే దాన్ని తీసుకుంటే శివసాగర్ గారి కంటే కూడా చాలా తీవ్రమైన, చాలా తార్కికమైన, తీవ్రమైన ఎక్స్ప్రెస్ ఇచ్చిన కవులు మనకు ఉన్నారు, లేరని కాదు. ఎందుకంటే శివసాగర్ వచ్చే నాటికే దళిత కవిత్వం యొక్క మార్గము, ప్రయాణము, దాని వేగము, దాని తీవ్రత అన్ని సెట్ అయి ఉన్నాయి. జరుగుతున్న ప్రవాహంలోకి ఆయన ఇచ్చాడు. కానీ దీంట్లో ఆయన మాత్రమే చెప్పగలన, ఎట్లాగైతే నల్లనల్లని సూర్యుడిలో ఆ సూర్యుడిని ఎవరెవరు ఇష్టపడతారో చెప్పే జాబితాలో ఆయన మాత్రమే చేయగలిగే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అట్లాగే కొడక యశోభ అనే పోయం అనుకుంటా నేను, బాగుంటుంది.
ఊరికి వాడికి మధ్య ఒక కార్గిల్ ఉన్నదండి అంటాడు. అంటాడు యేసోబు అనే అతను కార్గిల్ యుద్ధంలో చనిపోయిన ఒక దళిత సైనికుడు. అతని మృతదేహం ఊరికి వస్తుంది. అక్కడ అతన్ని దృష్టిలో పెట్టుకు అతన్ని సంబోధిస్తూ రాసిన పోయం. దాంట్లో అతను ఎక్కడెక్కడ నువ్వు యుద్ధం చేసావు కానీ ఊరికి వాడికి మధ్య నువ్వు చనిపోయావు కాబట్టి వీర జవాను అయ్యావు, బతుకుంటే నువ్వు మాల జవాను అయి ఉండేవాడు. అటువంటి పదునున్న వ్యక్తీకరణ శివసాగర్ చేసింది. అది దోసుళ్లతో సూర్యోదయాన్ని తీసుకొస్తాను, రండి పంచుకుందాం, ఉరికంబం మనధర్మం గుండెల్లో దీపస్తంభం, ఇదే సేమ్ ఏవైతే డిక్షన్, ఎటువంటి రకం వ్యక్తీకరణ, ఎటువంటి షార్ప్నెస్ ఆయన విప్లవ కవిత్వంలో ఉండగా చేశాడో దళిత కవిత్వంలో కూడా చేశాడు. అట్లాగే ఆయన క్రాఫ్ట్ గురించి ప్రత్యేకంగా దానికి కొంతమంది మిత్రులు బాగానే అధ్యయనం చేశారు. ఆయన ఎటువంటి పోలికలు వాడతారు, ఆయన కవిత్వ నిర్మాణ పద్ధతులు ఏంటి, దాని గురించి కొంత ప్రయత్నం జరిగింది. అయితే కొంచెం రాజకీయం కూడా మేళవించినటువంటి రూప విమర్శ జరగవలసిన అవసరం అయితే ఉందనుకుంటున్నాను. ఆయనంతా ఆయనే చెప్పిందంటే కవిత్వం పాట ద్వారా గేయ రూపంలో అయితే ఎక్కువ మంది ప్రజలకు రీచ్ అవుతున్న ఉద్దేశంతో పాట రూపాన్ని ఎంచుకున్నానని చెప్తారు. చెప్తూనే వెంటనే మళ్ళీ అదే పాట మరింత ఎఫెక్టివ్గా వెళ్ళాలంటే పాటలో కథ ఉంటే, అది కథారూ గేయం అయితే ఇంకా బాగా వెళుతుందనే ఉద్దేశంతో నేను కథాగేయ రూపాన్ని ఎంచుకున్నాను. ఆయన చెప్పిన ఈ ఉదాహరణ ఏంటంటే చెల్లి చంద్రమ్మ కదా అని చెప్పాడు. చెల్లి చంద్రమ్మలో తోటారాముని తోడకు పాటలోను కూడా ఒక కథనం ఉంటుంది, క్రమానుగత లీనియర్ నెరేషన్ ఉంటుంది కవిత్వం. అది తర్వాత మన ఏటికి ఎదురీదు వాళ్ళం రా అనే దాంట్లో కూడా వచ్చే కథనం ఉంటుంది. అది ఒక విప్లవ ఉద్యమానికి సంబంధించిన నష్టం వాటిల్లటం, ఎగుడు దిగుడు రావటం, భవిష్యత్తు గురించిన ఆందోళన వీరుంటుంది, ఒక కథనం ఉంటుంది. ఆ కథనం అనేది ఆయన వచన మామూలు అన్ని గేయాల్లో కూడా ప్రస్ఫుటంగా కనిపించే కథా గేయాలని కాకుండా ఇతర గేయాల్లో కూడా ఆ కథనం కనిపిస్తుంది. ఆయన లాంగ్ పోయిమ్స్ లో ముఖ్యంగా గురజాడ మీకు రాసిన పోయం ఒకటి, అంతకుముందు వివిలా శాంటియోగా పోయం, వాటిలో కూడా చూస్తే లెరిన్ లెరిన్ ఈ పోయిమ్స్ కూడా ఆ లాంగ్ పోయిమ్స్ చాలా దాన్ని ఎట్లా చెప్పారంటే అవి మొత్తంగా ఆ అంశాన్ని చుట్టూ ఉన్న అనేక ఇతర అంశాలని, ఇతర ప్రస్తావనని, క్రాస్ రెఫరెన్సెస్ ని మనం చెప్పుకుంటూ వరుసగా ఒకదానికి ఒక చరిత్ర పాఠం చెప్తున్నట్టుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది చరిత్ర పాఠం కాదు, కవితాత్మక, అది కవిత్వం. ఒక ఆవేశం ఉంటుంది, ఒక ఉద్వేగం ఉంటుంది. సేమ్ టైం దాంట్లో చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి. పొలిటికల్ కరెక్ట్నెస్ అనేది, ఆ పొలిటికల్లీ కరెక్ట్ గా పోయం రాయటం అనేది ఆయన మొదటి నుంచి కూడా పెట్టుకున్నటువంటి ఒక విలువ. ఎక్కడ కూడా దాంట్లో ఆయన రాజీ పడలేదు. అది ఆయన చివరి 10 సంవత్సరాల్లో రాసిన పోయిమ్స్ లో కూడా ఆయన వీరప్పన్ గురించి ఆ పోయిమ్స్ చూడండి ఎంత అతన్ని సమర్థించకూడదు వీరప్పని పూర్తిగా. అట్ ద సేమ్ టైం అతను కూడా వ్యవస్థకు సంబంధించిన బాధితుడే. ఈ దొంగల్ని, మాఫియాల్ని, స్మగ్లర్ని ఎట్లా చూస్తాం మనం, వాళ్ళు అదో జగత్తుకు సంబంధించిన వాళ్ళు. అదో జగత్తు విషయంలో సంబంధించి కొంత సానుభూతి ఉంటుంది, కానీ ఆ సానుభూతి ఎక్కడా కూడా పెద్దగా వ్యక్తం కాకుండా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా వీరప్పని గురించి వర్ణన చేసి, అతని మీసాల గురించి మాత్రమే వర్ణన చేస్తూ, ఇప్పుడు అతని మీసాలు ఏం చేస్తాయంటే మరో మూతి కోసం వెతుక్కుంటాయని ముగిస్తాడు. అది నాకు అనిపిస్తుంది ఆ పోయం చాలా చాలా కష్టం ఆ పోయం రాయడం. నాకు తెలిసి వీరప్పని విషయంలో తెలుగులో ఎంతమంది పోయిమ్స్ రాశారని నాకు తెలియదు, కానీ ఇట్స్ ఏ టఫ్ టాస్క్ అనమాట అది. కాబట్టి ఆ మనిషిలో ఇన్బిల్ట్ గా ఉండే ఆ పొలిటికల్ అండర్స్టాండింగ్ అనే దాన్ని అది అట్లా ఉంటుంది, అది ఫిల్టర్ చేస్తుంది. దాన్ని అట్లాగే ఉంచుతూనే ఆయన భావగతను దాంట్లోకి వంపుతాడు. కాబట్టి ఎక్కడ భావగతకి రాజకీయ అవగాహనకి వైరుధ్యం లేకుండా మనం సులువుగానే అంటే బాగా ఏం చెప్తాం, ఒక రాజకీయ కవిత్వాన్ని ఆనందిస్తాం. రాజకీయ పూర్తిగా ప్రకృతి నిరేషన్ ఉన్నటువంటి, ప్రాకృతిక నిరేషన్ ఉన్నటువంటి, లేదంటే ఆయన తరహా ఎక్స్ప్రెషన్స్ ఉన్న కవిత్వంలో కూడా ఆ పొలిటికల్ కంటెంట్ అనేది మనకు వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా నడుస్తూ ఉంటుంది. శివసాగర్ కవి సాహిత్యం మొత్తాన్ని గమనించినప్పుడు 60s లో, 70s లో, 80s లో ఎటువంటి
ఎటువంటి సాంద్రత గాఢత ఉందో ఆయన కవిత్వంలో, అట్ ద సేమ్ టైం ఎటువంటి సారళ్యానికి సాంద్రతకి ఏమి వైరుధ్యం లేదండి. చాలా సరళమైన కవిత్వం కూడా చాలా చిక్కగా ఉండవచ్చు. ముందు 90s లో 2000s లో కూడా ఆయన కవిత్వం అట్లాగే ఉంది. తేలికపాటి కవిత్వం ఆయన రాయలేదు. ఆయన కవిత్వానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన ఆయన సాహిత్యాన్ని లేదా సృజనాత్మకతని ఆయన ఇన్కల్కేట్ చేసుకున్న పద్ధతి. ఆయన తన ఆచరణ నుంచి ఆయన ప్రాధాన్యత దీని మీద కవిత్వం రాయని ప్రాధాన్యం ఇస్తుంది. ఆయన ఏ సందర్భాల్లో కవిత్వం రాశాడో చూస్తే కూడా మీకు ఆ సందర్భానికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది. అటువంటి సమయాల్లో మాత్రమే ఆయన కవిత్వం రాయాలని ఆరాటపడతాడు. ఆ ఆరాటం నుంచి ఆయన కవిత్వం రాస్తాడు. ఆ నీడ్, ఆవశ్యకత ఆయన గుర్తిస్తాడు. ఆ ఆవశ్యకతను గుర్తించి ఆయన తన అవగాహనని దాని అదుపులో దాని నుంచి హృదయంతో స్పందిస్తాడు. అది దళిత బహుజన కవిత్వం విషయంలో కూడా ఆయన అంతే కనుక 90 తర్వాత రాసింది ఆ కవిత్వాన్ని అంతే కనుక ఆయన చెప్పిన క్లాసిఫికేషన్ ప్రకారం ఆయన్ని విప్లవ దళిత కవి కానీ దళిత విప్లవ కవి కానీ ఏమైనా అంటే కనుక 90 తర్వాత రాసిన కవిత్వంలో కూడా ఆ తీవ్రత ఏవి తగ్గలేదు. ఎందుకంటే దానికి శ్రీశ్రీ మరో ప్రస్థానానికి వచ్చే సమయానికి ఆయన రాజకీయంగా భావాలతో ఏకీభవై తన కీర్తిని ప్రతిష్టని తన భాగస్వామ్యాన్ని ఇచ్చి ఉండొచ్చు. కవిత్వం గొప్ప కవిత్వం రాశాడని చెప్పలేం. ఆయన రెండో దశలో ఆయన కొనసాగింపు. సత్యమూర్తి గారి దగ్గరికి వచ్చరికి అది కేవలం కొనసాగింపు కాదు. అది ఆయనకి మార్క్సిస్ట్ విప్లవ జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమంటాం సృజనాత్మకత తీవ్రత ఆ రెండు కూడా కలగలిసిన కొనసాగింపు. కాబట్టి శివసాగర్ని ఇంకా చాలా మనం అంచనా వేయాలి. శివసాగర్లోని చాలా ఇంకా నేను అనుకోవడం ఆయనతో ఇంటర్వ్యూస్ అన్ని కూడా పుస్తకం వేసి చాలా పెద్ద పుస్తకం వస్తుంది. ఆయన అభిప్రాయాలు ప్రత్యేకంగా విడిగా చెప్పిన సందర్భాలన్నీ కూడా అవి మనం విడిగా చదువుకోవాల్సిన అవసరం. ఆయన కవిత్వంలో వాడిన పదజాలాన్ని ప్రత్యేకంగా పరిశీలించాల్సి, వాటికి మనం ఒక పదప్రయోగ సృష్టికలంటే ఇటువంటి అకాడమిక్ పనులు చాలా చేయాలి. ఈ పనులు చేస్తే ఏమవుతుందంటే అర్థం చేసుకోవడం సులువు అవుతుంది. కవిని అతని సందర్భంలో, అతని చారిత్రక సందర్భంలో మనం అర్థం చేసుకోగలుగుతాం. శివసాగరికి మరోసారి, మహాకవి శివసాగరికి మరోసారి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అడుగు వేదిక వారికి మిత్రులందరికీ కృతజ్ఞతలు.